రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీ గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం చరణ్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో సాగుతున్న పవర్ఫుల్ స్టోరీతో సిద్ధమవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అప్డేట్ ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. దీంతో కనీసం చిన్న అప్డేట్ అయినా ఇవ్వండి అభిమానులు మేకర్స్ ని అడుగుతున్నారు. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు శంకర్ ఓ కీలక ప్రకటన చేశాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఇంకా 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలిందని చెప్పారు. భారతీయుడు 2 రిలీజ్ కాగానే గేమ్ చేంజర్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తారని అన్నాడు. ఆ తర్వాత ఫైనల్ ఫుటేజ్ చూసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అన్ని పనులు పూర్తయిన తర్వాత రిలీజ్ పై ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చాడు. సాధ్యమైనంత వరకు త్వరగానే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తారని శంకర్ వెల్లడించారు. ప్రస్తుతం భారతీయుడు 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శంకర్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో రామ్ చరణ్ డబుల్ యాక్షన్ లో నటిస్తున్నట్లు సమాచారం. కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. సమకాలీన రాజకీయ సమస్యల ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తండ్రి కొడుకులైన రామ్ నందన్, అప్పన్నలుగా రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేస్తున్న విషయం తెలిసిందే. అంజలి అని కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్.జే. సూర్య, సముద్రకని, సునీల్ కీలక పాత్రధారులు. తమను సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మాటలు సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయంలో కనిపించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన జరగండి పాట సూపర్ హిట్ అయింది. త్వరలోనే టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారు. ట్రిపులర్ సినిమా వచ్చి 2 ఏళ్లు అవుతుంది. ఆచార్య మూవీలో తప్ప ఆ తర్వాత రామ్ చరణ్ మూవీ ఒకటి థియేటర్లోకి రాలేదు. ట్రిపులర్ తర్వాత చరణ్ చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ ఇది. మూవీ స్టార్ట్ అయి కూడా 2 కానీ ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఏం రావడం లేదు. ఇక మూవీ కూడా బ్రేక్స్ మీద బ్రేక్స్ తీసుకుంటూ షూటింగ్ ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ లుక్ తప్పితే ఫ్యాన్స్ ఆశించిన అప్డేట్ ఏం రావడం లేదు. దీంతో అసలు గేమ్ చేంజర్ మూవీ ఉందా, క్యాన్సిల్ చేశారా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనం ఇస్తున్నాయి. ఈ తరుణంలో మెగా ఫ్యాన్స్ అంతా గేమ్ చేంజర్ విషయంలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.